హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము అలిపిలో బోట్ హౌస్ తీసుకున్నాము. అది ప్రైవేట్ బోట్ హౌస్. ఎలా ఉందో ఒక లుక్ వేసేసేయండి. మాకు ఫుడ్ ఎలా పెట్టారు ఏంటి అనేది కూడా ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి. అండ్ లివింగ్ రూమ్లో 4 చైర్స్ 1 డైనింగ్ టేబుల్ వేశారు. లుక్ అయితే చాలా బాగుండే. అంబియన్స్ మాత్రం చాలా చాలా బాగుండే, ప్రైవేట్ బోట్ హౌస్ కాబట్టి. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడండి, స్పైసెస్తో ఎలా నింపేశారో. నాకైతే చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా వెరైటీగా అనిపించింది. చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము 2 కపుల్స్కి తీసుకున్నాం కాబట్టి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు ప్రైవేట్ బోట్ హౌస్. అండ్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ అలా తీసుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, అంత అంబియన్స్ బాగుండదు అన్నట్టు చెప్పారనమాట. సో ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ చూపించేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్గా బాగుంది. దీంట్లోనే వాష్రూమ్ కూడా వచ్చేస్తుంది. సైడ్కి ఒక సిట్అవుట్ లాగా ఉందన్నమాట. మేము నైట్ స్టే లేం కాబట్టి ఏసీ తీసుకోలేదు. అండ్ ఏసీ కూడా దొరకట్లేదు ఆ టైంకి. అండ్ పెద్దగా అవసరం పడలేదు. మేము చాలా ఎక్కువ ఉడకపోస్తుంది అట్లా అనుకున్నాం, కానీ చాలా చల్లగానే ఉండే. అండ్ బెడ్షీట్స్ సపరేట్, కిట్ ఇలా బ్రషెస్ కిట్ అలా ఇచ్చారు. అండ్ క్రాకరీ టైప్లో ఇక్కడ ఒకటి ఉంది. అండ్ మిర్రర్ అలా. అండ్ ఇది బాక్స్ ఏదో క్యూట్గా ఉందని ఓపెన్ చేస్తే ఛార్జర్ పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా, ఇది కూడా చాలా సింపుల్గా ఉంది. దీంట్లో కూడా వాష్రూమ్ ప్లస్ సిట్అవుట్ ఏరియా అలా ఇచ్చారనమాట. అలా 2 బెడ్రూమ్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా, చాలా నీట్గా పెట్టారు. అండ్ మనకు అలవ్ కూడా ఉందన్నమాట. ఆయన అడుగుతున్నారు మీకు కొంచెం స్పైసీ కావాలన్నా ఎటు సైడ్ మీది అది ఇది అని చెప్పి. ఇవి వచ్చేసి మనకి ఏమేమి కుక్ చేస్తారో ఫస్టే చూపిస్తారనమాట, ఫిష్ ప్రాన్స్ అన్నీ. అండ్ ఇక్కడ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి లెమన్ జ్యూస్ ఇచ్చారు. బాగా చేశారు ఆయన ఫుడ్ అయితే మాత్రము. అండ్ ఫస్ట్ వచ్చేసి అవన్నీ చూయించాక మనకి బోట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మనం చూస్తూ వెళ్తూ ఉంటాము. మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అవుతాము. ఆయన ఫుడ్ కుక్ చేస్తారు అనమాట. ఫుడ్ అయిపోయిన తర్వాత చేయడం ఒక చోట ఆపుతారు. అక్కడ ఆపాక ఇవి చేశారనమాట. రైస్, చనా, పొటాటో, బీన్స్ కర్రీ, క్యారెట్ పొరియల్, పప్పు, పాపడ్, ఫిష్ ఫ్రై, సాలెడ్, ఫిష్ పులుసు. పాపడ్ అయితే వీళ్ళకి చాలా వెరైటీగా ఉంది, ఏదో పొంగింది అది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ పులుసు, ఇది కూడా చాలా బాగా టేస్టీగా ఉండే. అండ్ చపాతీ, ప్రాన్స్ ఫ్రై. అండ్ ఆఫ్టర్ లంచ్ వచ్చేసి పైనాపిల్ ఇంకా వాటర్ మిలన్ పెట్టారు. బ్రెడ్ పకోడా అండ్ టీ స్నాక్స్కి పెట్టారనమాట. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గైస్. బాయ్.